ఇప్పుడు ఏంటంటే మనకి ఈచ్ ప్రింట్ఎఫ్కి ఒక బీప్ అలర్ట్ రావాలి. ఈచ్ ప్రింట్ఎఫ్కి ఓకేనా టింగ్ అని చెప్పేసి మెసేజ్ రావాలి. సో మనం ప్రింట్ఎఫ్ ఎలా రాయాలి అబ్జర్వేషన్, ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్స్ ఏదర్ మెసేజ్ డిస్ప్లే అయ్యే ముందైనా బీప్ అలర్ట్ రావాలి, మెసేజ్ డిస్ప్లే అయిన తర్వాత అయినా బీప్ అలర్ట్ రావాలి. నేను బిఫోరే ఇస్తున్నా. సో బీప్ అలర్ట్ రావాలంటే మనం ఏ ఎస్కేప్ క్యారెక్టర్ని యూజ్ చేయాలి, /A. నేను ఇక్కడ వచ్చేసి తిరుపాల్ సార్ అని చెప్పేసి రాస్తున్నా, తిరుపాల్ సార్. మనకి న్యూ లైన్ కావాలంటే ఎండింగ్లో ఏం రాయాలి, /N. అర్థమవుతున్నట్టేనా, ఈ సారు నాకు జావా నేర్పించింది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రింట్ఎఫ్ PRINTF. అగైన్ నాకు బీప్ అలర్ట్ రావాలి, ఇంకొక నేమ్ డిస్ప్లే అయ్యే ముందుగా ఒక బీప్ అలర్ట్ ఓకేనా. /A. నెక్స్ట్ మధు సార్ లేదా మధుసూదన్, కంప్లీట్ నేమ్ మధుసూదన్ సార్. మా స్టాటిస్టిక్స్కి వస్తాడు, వాళ్ళే చెప్తారు, ఎక్సలెంట్గా చెప్తారు. నెక్స్ట్ /N కానీ ఇచ్చామంటే మనకు ఒక న్యూ లైన్ వస్తుంది, క్లోజ్ అండ్ సెమీకోలన్. నెక్స్ట్ ఫైనల్గా ఇంకొక నేమ్ కూడా మనం రాద్దాం, PRINTF /A. అంటే ఈచ్ నేమ్ డిస్ప్లే అయ్యే ముందుగా మనకే అలర్ట్ వస్తుంది, బీప్ అలర్ట్. ఒకవేళ సిస్టమ్కి స్పీకర్స్ ఉంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. /A. నెక్స్ట్ సురేష్ సార్, ఈసారి వచ్చేసి మాకు ఎంసీఏలో ఫ్యాకల్టీ. లాస్ట్ మెసేజ్ కాబట్టి న్యూ లైన్ ఆప్షనల్, ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లియరా? అయితే ఎగ్జాంపుల్ని కానీ రన్ చేస్తే మనకు ఫస్ట్ బీప్ అలర్ట్ వస్తుంది, తర్వాత ఈ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. సో తిరుపాల్ సార్ /N ఉందా, సో మనం న్యూ లైన్కి బ్రేక్ అవుతాం. మళ్ళీ మధుసూదన్ సార్ అని డిస్ప్లే అయ్యే ముందుగా ఏం జరుగుతుంది, బీప్ అలర్ట్ వస్తుంది, అప్పుడు మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అక్కడ /N ఉందా ఎండింగ్లో, /N ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్కి అగైన్ మనం బ్రేక్ అవుతాం. మళ్ళీ మనకి సురేష్ సార్ అని చెప్పి డిస్ప్లే అయ్యే ముందుగా ఏం జరుగుతుంది, బీప్ అలర్ట్ వస్తుంది, తర్వాత సురేష్ సార్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. అయితే మనం ఈ అలర్ట్ సౌండ్ ఉంది కదా, సిస్టంలో మనం ఏ సెట్ చేసుకుంటే ఆ అలర్ట్ వస్తుంది ఓకేనా. సో మనకి బేసిక్ అయితే బీప్ అలర్ట్స్ చిన్న మ్యూజిక్స్ ఉంటాయి, అవి వస్తాయి. క్లియర్?